అర్హత ఉన్న వాళ్ళందరికీ గిరిజనులకి దళితులకి 3 ఎకరాలు ఇస్తాం అన్నవా లేదా? ఎందుకు ఆ విషయంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పలేదు ఈరోజు? ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. ఎన్నికలు వచ్చినాయి, పోయినసారి చెప్పిన మోసం ప్రజలు మర్చిపోతున్నారేమో, కొత్త విషయాలు చెప్పి మోసం చేస్తామని చెప్పి ఈరోజు వారు చేసిన ప్రయత్నం చాలా స్పష్టంగా అవపడుతుంది. కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజానీకానికి అప్పీల్ చేస్తున్నాం. కేసీఆర్ ఒక మోసగాడు, మీదికెళ్ళి బెదిరిస్తున్నాడు. ఈసారి అధికారంలోకి వస్తాడో మనం చేస్తాట. దేనికైనా సిద్ధమే అంటున్నాం, దేనికైనా సిద్ధమే. కేసీఆర్ ఈ బెదిరింపు మాటలు మానుకోవాలి. 4.5 ఏళ్ల పాటు ఒక పోలీస్ రాజ్యంగా మానవ హక్కులు ప్రజా హక్కులు తొక్కి పారేసి పరిపాలన చేసి మళ్ళీ బెదిరింపు మాటల యావత్ తెలంగాణ సమాజం గమనించాలి. ఈ రోజు ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ లో మళ్ళీ అధికారంలోకి వస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడుతున్నాడు. ఏది ఒక బెదిరింపు మాటలు. ఎవడు భయపడేది లేదు. మేము కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మరి మీరు దోచుకున్న 1000 కోట్ల సొమ్ము మేము అధికారంలో వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ దాచుకుంటావో మేము కూడా చూస్తాం. తప్పనిసరిగా వారికి స్పష్టమైపోయింది. డిసెంబర్ 11వ తారీఖు కౌంటింగు, డిసెంబర్ 12వ తారీఖున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఒక కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది, ఒక కాంగ్రెస్ ప్రపంచం నడుస్తుంది. భయపడిపోయి వణికిపోయి ఈరోజు వారు మాట్లాడిన మాటలు కేవలం కాంగ్రెస్ గెలుస్తుంది అని స్పష్టమైన సంకేతం తెలిసి భయపడి మాట్లాడిన మాటలు. ఈరోజు ఒకటే విషయం, 2014 నువ్వు చెప్పిన మాటలకి ముందు జవాబు చెప్పు. మా మేనిఫెస్టో కాపీ కొట్టకు. మేము గత సంవత్సరం నుంచి చెప్తున్న విషయాలు అవి అబద్ధాలు, అది వీలు కాదు. మీడియా కూడా కొంత విశ్లేషించి వాళ్ళ మాటలు కూడా మీరు రాయలే. కేసీఆర్ చెప్పిన మాటలకి ఏ విధంగా అది సాధ్యం కాదు అన్నాడో చివరికి మా మేనిఫెస్టోనే కాపీ చేసుకుంటూ మీడియా కూడా విశ్లేషించాలని కోరుకుంటున్నాను. నేను ముందు చెప్పాను, తెలంగాణలో 11 తెలంగాణలో తెలంగాణలో 11, 12, 13 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువత ఉన్నారని చెప్పి ఈ రోజు ఒప్పుకుంటున్నాడు. ఇది సకల అదే ఎస్కే సర్వేలోనే తేలిందని అంటున్నాడు. ఇండ్ల విషయం కూడా ఈ రోజు ఎస్కే సర్వేలో తెలిసింది ఎన్ని లేవని అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. గతంలో పెండింగ్ ఉన్న ఇందిరమ్మ బిల్లులు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గతంలో పెండింగ్ ఉన్న ఇందిరమ్మ బిల్లులు పూర్తిగా ఆ పేమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నది. గతంలో ఇందిరమ్మ ఇండ్ల బెనిఫిషరీస్ వారికి అదనపు గది సౌకర్యాల కోసం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ మార్చేసి సొంత స్థలంలో కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. దళితులకి గిరిజనులకి 1 లక్ష రూపాయలు, మరి 5 లక్షల పైన ఇవ్వబోతున్నాము. ఈరోజు ఏదో మాట్లాడిండు గతంలో ఇండ్ల పథకంలో అవినీతిని. అసలు నిజంగా ఏమన్నా సెన్స్ ఉండాలి. ఒక ముఖ్యమంత్రి పదవి 4.5 ఏళ్లు చేసినావు, అనేక మార్లు మాట్లాడిండ్రు శాసనసభ శాసన మండలిలో బయట. మీరు ఇల్లు కట్టలేదు, మేము కట్టినాం. ఈ రోజు మీరు మీ పథకం మార్చుకొని మేము చెప్పిన విషయం ప్రకటించి గత ప్రభుత్వాలను విమర్శిస్తే అది అర్ధరహితమైన మాటలు. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.